నా చిన్నతనం నుంచి కూడా శ్రీరామనవమి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం ఆ సినిమా లవకుశ. అదేనండి, నందమూరి తారక రామారావు గారు, అలాగే అంజలీదేవి గారు, ఇంకా మన చిత్తూరి నాగయ్య గారు, రేలంగి గారు, ఇంకా చాలామంది అయితే నటించారనమాట. దిగ్గజాలు అందరూ ఉన్నారని చెప్పచ్చు. మరి అంత గొప్ప సినిమా షూటింగ్కి డబ్బులు లేక ఆగిపోయిందని మీకు తెలుసా? అలాగే కలర్కి, అంటే అప్పట్లో కలర్ సినిమాలు అనేది చాలా తక్కువ కదా. సో ఆ సినిమాని కలర్గా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా యాక్టర్స్ కానీ లేదా దాని గురించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా అయితే చాలామందికి తెలియదు అనమాట. మనకు కేవలం లవకుశ మూవీగానే తెలుసు. మరి ఆ మూవీ కోసం అసలు ఎంత కష్టపడ్డారు, ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. నిజానికి లవకుశ కంటే కూడా ఒక సినిమా మన తెలుగు చలనచిత్ర సీమలో విడుదలైంది. ఆ సినిమా ఉత్తర రామచరితం ఆధారంగా తీయబడింది. ఈ సినిమా 1934వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పి పుల్లయ్య గారి దర్శకత్వంలో తీశారు. ఈ సినిమాలో శ్రీరాముల వారిగా పారుపల్లి సుబ్బారావు గారు, లక్ష్మణుడిగా ఈమని వెంకటరామయ్య గారు, సీతాదేవిగా మంగళంపల్లి శ్రీరంజని గారు, వాల్మీకిగా పారుపల్లి సత్యనారాయణ గారు, లవకుశుల వారిగా భీమారావు గారు, అలాగే మల్లేశ్వరరావు గారు నటించడం జరిగింది. ప్రబల సత్యనారాయణ గారు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. సీతారాముల వియోగము, అంతేకాకుండా చైల్డ్ సెంటిమెంట్ ఉండడంతో జనాదరణ బాగా పొందిందని చెప్పచ్చు. సినిమా పాటల పుస్తకాలని ప్రచురించి అవి అమ్మకం చేయడం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పచ్చు. ఈ సినిమాలో మొత్తంగా 12 పద్యాలు, 21 పాటలు ఉన్నాయి. సరిగ్గా ఈ సినిమా విడుదలైన 24 సంవత్సరాల తరువాత మళ్ళీ లవకుశ సినిమాని తెరకెక్కించాలి అని లలితా శివజ్యోతి సంస్థ అధినేత అయిన శంకర్ రెడ్డి గారికి అనిపించింది. అయితే మరి లవకుశ తీయాలంటే సీతారాములుగా యాక్టర్స్ కావాలి కదా. ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు శంకర్ రెడ్డి గారు ఒకసారి ఆయన తీసిన చరణదాసి అనే సినిమాలో సీతారాములుగా ఎన్టీఆర్ గారు, అంజలీదేవి గారు నటించడం జరిగింది. వారిద్దరిని చూసిన తర్వాత వారిని సీతారాములుగా పెడితే బాగుంటుంది కదా అని ఆయనకి ఆలోచన కలిగింది. అయితే ఈ లవకుశ సినిమా తీయడానికి డైరెక్టర్గా వేరే ఇంకెవరో ఎందుకు, పుల్లయ్య గారినే పెడితే సరిపోతుంది కదా అని ఆయన అనుకోవడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని పుల్లయ్య గారికి చెప్పడంతో ఆయన కూడా అంగీకరించారు. ఆయనే డైరెక్ట్ చేయబోతున్నారని అంతా సిద్ధమైనప్పటికీ ఆయన మాత్రం, అంటే శంకర్ రెడ్డి గారు మాత్రం ఈ సినిమాని కలర్లో నిర్మించాలనుకున్నారు. అప్పటికి కలర్ సినిమాలు అంతగా లేవు. అయితే ఆ కలర్ సినిమాలు నిర్మించడానికి ఆయన నిర్ణయించుకోవడానికి గల కారణాల్లో కొన్ని ఏమిటి అంటే, భారతదేశంలో తొలి టెక్నిక్ కలర్ చిత్రం యాన్. ఇది 1952లో ఈ చిత్రం విడుదలైంది. ఆ చిత్రానికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఆ చిత్ర నిర్మాత అయిన మెహబూబ్ ఖాన్ గారు అప్పట్లో లండన్లో చేయించడం జరిగింది. అయితే అప్పట్లో తెలుగు చిత్రసీమ మార్కెట్ అంతగా ఉండేది కాదు. అంతేకాకుండా శంకర్ రెడ్డి గారి దగ్గర ఉన్న డబ్బుతో మాత్రమే అందులోనూ కలర్గా తీయాలి, దాన్ని ఎలా తీయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పట్లో తీసిన ఫిలింని అంతటినీ కూడా ప్రాసెసింగ్ చేయడానికి ఇటు చెన్నైలో కానీ అలాగే ఆంధ్రాలో కానీ ఎక్కడా కూడా ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవి కాదు. అయితే ఏ సినిమాకి సంబంధించిన ప్రాసెస్ చేయాలన్నా అప్పట్లో బాంబేలోని సెంట్రల్ ప్రాసెస్ మాత్రమే వీళ్ళందరికీ అవైలబుల్గా ఉండేది. అయితే అప్పట్లో గేవావారు అందించిన కలరింగ్తో కన్వనే కన్కండన్ దైవం అనే తమిళ సినిమా విడుదలైంది. అప్పట్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలే. అయితే కలర్ సినిమాగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకాదరణ విపరీతంగా లభించింది ఈ సినిమాకి. అయితే ఆ తర్వాత మోడర్న్ సినిమా సంస్థ ఆలీబాబావం 40 తిరుడరుగులం సినిమాను తీసింది. అనుకున్నట్టుగానే కలర్ సినిమాలు అప్పట్లో కొత్త కావడంతో ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అంతేకాక ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. అయితే ఇక అవన్నీ చూసిన శంకర్ రెడ్డి గారు తెలుగులో లవకుశని ఎలాగైనా నిర్మించాలి అని చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. మొదటిగా సీతారాములుగా మన ఎన్టీఆర్ గారు, అంజలీదేవి గారు సెట్ అయిపోయారు. తర్వాత చిత్తూరు నాగయ్య గారు, అంతేకాకుండా రేలంగి గారు, గిరిజ గారు, రమణారెడ్డి గారు, ఇంకా ఎంతోమంది నటీనటులను సెలెక్ట్ చేసి సిద్ధం చేసుకున్నారు. సదాశివ బ్రహ్మం గారి ఆధ్వర్యంలో సినిమాకి కావలసిన కథని రెడీ చేసి పెట్టుకున్నారు. అలనాటి అద్భుత సంగీత దర్శకులైన మన ఘంటసాల గారి నేతృత్వంలో పాటలు కూడా సిద్ధమయ్యాయి. అయితే ఈ సినిమాకి గాను సదాశివ బ్రహ్మం గారు
10 పద్యాలు 8 పాటలను సిద్ధం చేసి పెట్టారు. సముద్రాల గారు 7 పాటలను సిద్ధం చేశారు. అలాగే కొసరాజు గారు 3 పాటలను సిద్ధం చేశారు. దువ్వూరి రామిరెడ్డి గారు 1 పద్యాన్ని సిద్ధం చేయగా కంకంటి పాపిరాజు 2 పద్యాలను ఉపయోగించుకోవడం జరిగింది. అయితే మొత్తంగా 21 పద్యాలు 12 పాటలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. పి సుశీల గారు అలాగే పీలీల గారు ఒక రకంగా చెప్పాలి అంటే వారి గాత్రాన్ని 100కి 1000% ఉపయోగించారని చెప్పచ్చు. వినుడు వినుడు రామాయణ గాథ అనే పాట కానీ అలాగే రామ కథను వినరయ్య అనే అద్భుతమైన 2 పాటలను నువ్వా నేనా అనే అంతగా పోటీ పడుతూ పాడారు. దేవదాస్ సినిమాలో అంత భ్రాంతి ఏనా అనే పాట అలాగే చెలియలేదు చెలిమి లేదు అనే అద్భుతమైన పాటలను పాడి తనదైన ముద్రణ వేసిన గాయని కె రాణి గారు ఈ సినిమాలో 3 పాటల్ని పాడడం జరిగింది. నేను పాడిన పాటల్లో దేవదాసు కంటే కూడా ఈ సినిమా పాటలు పాడడంలో నాకు ఎంతో ఆనందం దక్కింది అని చెప్పడమే కాక అప్పట్లో ఈ సినిమా తీస్తున్నంత కాలము కూడా శంకర్రెడ్డి గారి ఆఫీసు సరస్వతి నిలయంలా అనిపిస్తూ ఉండేది. మహామహులైన గాయకులు వచ్చి పాడడమే కాక కళాకారులందరితోనూ ఆ ఆఫీస్ ఎంతో కలకల్లాడుతూ ఉండేదని చెప్పడం జరిగింది. షూటింగ్కి వెళ్ళడానికి మునిపే ఒకసారి చిత్తూరు నాగయ్య గారు శంకర్రెడ్డి గారి ఆఫీస్లో ఉండడం జరిగింది. అప్పుడు ఆ పాటలన్నీ విన్న తర్వాత ఆయన ఆహా అద్భుతంగా కుదిరింది సంగీతం, ఈ సినిమా ఖచ్చితంగా 100వ దినోత్సవం జరుపుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఇక సినిమా మొదలయ్యే ఆ తరుణం రానే వచ్చింది. వాహిని స్టూడియోస్లో లవకుశ మూవీ షూటింగ్ మొదలైంది. రామవరంలోని ఎంజీఆర్ గారి ఇంటి ఎదురుగా ఉన్న తోటలో వాల్మీకి మహర్షి ఆశ్రమం సెట్ అయితే వేశారు. అంతేకాకుండా ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని నిర్మిద్దామని అనుకున్నారు. కానీ ఆర్టిస్టుల డేట్ల వల్ల అది సాధ్యపడలేదు. కానీ నిజానికి తెలుగులోనూ తమిళంలోనూ రామునిగా మన ఎన్టీఆర్ గారు, సీతాదేవిగా అంజలీదేవి గారు, అలాగే చిత్తూరు నాగయ్య గారు, కన్నాంబ గారు 2 భాషల్లోనూ అవే క్యారెక్టర్లని పోషించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. అది ఏమిటి అంటే శ్రీరాముల వారిగా మన ఎన్టీఆర్ గారు ధరించే కిరీటం. ఈ కిరీటం కోసం అప్పటి ఆర్ట్ డైరెక్టర్ అయిన టీవీఎస్ శర్మ గారు 4 ఖరీదైన కిరీటాలను చేయించడం జరిగింది. అయినప్పటికీ అవి ఎన్టీఆర్ గారికి నప్పలేదు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అంతకు మునుపే చరణ్దాసిలో మన ఎన్టీఆర్ గారు శ్రీరాముల వారిగా నటించడం జరిగింది. అయితే ఆ సినిమాలో ఉపయోగించిన కిరీటం ఎన్టీఆర్ గారి దగ్గరే భద్రంగా ఉంది. మళ్ళీ ఆ కిరీటాన్ని తెప్పించి పెడితే కరెక్ట్గా సరిపోవడంతో అదే కిరీటాన్ని ఇందులో కూడా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే తెలుగులో మనకి పద్యాలు అవన్నీ కూడా ఉంటాయి లవకుశలో, కానీ తమిళంలో పద్యాలు ఉండవు కనుక ఓన్లీ మాటలతోనే అనగా వచనాలతోనే కంటిన్యూ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక విషయం జరిగింది. అది ఏమిటి అంటే సహదర్శకుడే దర్శకుడికి ఒక సలహా ఇవ్వడం జరిగిందనమాట షూటింగ్లో. అది ఎలా అంటే ఒకసారి గర్భవతిగా ఉన్న సీతాదేవి పరిగెడుతూ వచ్చే సీన్, ఆ సినిమా షూటింగ్లో ఆ సీన్ని తీయడం జరిగింది. అయితే ఆ సీన్ అంతటినీ చాలా దగ్గరగా గమనించిన జీవీఆర్ శేషగిరిరావు గారు పుల్లయ్య గారితో ఏమండి సీతాదేవి గారు అలా పరిగెడుతూ రావడం, అందులోనూ గర్భవతిగా ఉంటూ పరిగెడుతూ రావడం ఎబ్బెట్టుగా ఉంటుందండి అని అనడం జరిగింది. అయితే దీనికి బదులుగా పుల్లయ్య గారు మనం రాసింది మాత్రమే చేయాలి, అంతే తప్ప వేరేది చేయకూడదు అని చెప్పడం జరిగింది. అప్పటికి అలా అన్నప్పటికీ పుల్లయ్య గారు ఇంటికి వెళ్ళి ఆలోచించిన తర్వాత ఇది కరెక్టే కదా అని అనిపించడంతో వెంటనే రచయిత గారితో మాట్లాడి మళ్ళీ ఆ సీన్ని మార్చి షూట్ చేయడం జరిగింది. మొదట్లో లవకుశ సినిమా షూటింగ్ చకచకా జరుగుతున్నప్పటికీ రాను రాను ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా అవ్వడంతో నెమ్మదిగా డబ్బు తగ్గుతూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి ఒకరోజు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అలా ఒక్కరోజు ఆగిపోయిన షూటింగ్ కాస్త 4 ఏళ్ల పాటు ఆగి తర్వాత మళ్ళీ మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్ళీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన సుందర్లాల్ సహతా గారు ముందుకు రావడంతో ఆ సినిమా పనులు మళ్ళీ మొదలయ్యాయి. అయితే ఆ సినిమాని స్టార్ట్ చేయాలి అంటే దర్శకుడు కావాలి. కానీ అప్పటికే పుల్లయ్య గారు అనారోగ్య బారిన పడ్డారు. అయితే ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా పుల్లయ్య గారు శంకర్రెడ్డి గారికి ఆ సినిమా మీద ఉన్న ఆకాంక్షను గమనించి వెంటనే బిఎన్ రెడ్డి గారిని దర్శకుడిగా పెట్టి సినిమాని కంప్లీట్ చేయమని సలహా ఇచ్చారు. కానీ ఈ సినిమాకి బిఎన్ రెడ్డి గారే ఎందుకు దర్శకత్వం వహించాలి అంటే అప్పుడు మన పుల్లయ్య గారు ఏమనుకున్నారు అంటే సీత క్యారెక్టర్ని బేస్గా చేసుకొని ఒక సినిమాని తీయాలి అని మల్లీశ్వరి టైం నుంచి అనుకుంటూ ఉన్నారు అని తెలియజేశారు. కానీ బిఎన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే పుల్లయ్య గారు ఇది మీ కుటుంబ సినిమా కావున మీ అబ్బాయినే దర్శకునిగా పెట్టి సినిమాని కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది.
తండ్రి గారి దీవెనలతో సిఎస్ రావు గారు సినిమాని కంప్లీట్ చేయడానికి పూనుకున్నారు. అయితే అప్పటికి 8,000 అడుగుల ఎడిటెడ్ చిత్రం మాత్రమే సిద్ధమై ఉంది. ఇంకా 12,000 అడుగుల చిత్రాన్ని తీయవలసి ఉంది. అంటే అప్పట్లో చిత్రాలని ఫిల్మ్లో కొలిచేవారనమాట. అందుకని అలా చెప్పడం జరిగింది. అప్పటికే ఆశ్రమంలో కరుణరస చిత్రాలు, అలాగే అందులోనే పాటలు, పద్యాలు తీయవలసినన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అయోధ్య రామమందిరంలో తీయవలసిన సన్నివేశాలు, అలాగే క్లైమాక్స్కి సంబంధించిన ఘట్టాలు మాత్రమే తీయవలసి ఉన్నాయి. అప్పటికే ఆశ్రమంలో తీసిన సన్నివేశాలన్నీ చూసిన సిఎస్ రావు గారు ఇంకా నేను తీయడానికి ఏముంది ఇందులో అని చెప్పగా, అప్పుడు పుల్లయ్య గారు అదంతా చూసి ఇంకా స్క్రిప్ట్ని ఒకసారి చదివితే ఇంకా ఏం తీయాలో నీకే అర్థమవుతుంది బాబు అని చెప్పారు. రామమందిరంలోని సీన్స్ను ఆయన తెరకెక్కించిన విధానం ద్వారానే ఆయన తండ్రి గారి సరసన నేను చేరగలిగాను అని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు సిఎస్ రావు గారు. అయితే అడవిలో తీయవలసిన ఒక సన్నివేశాన్ని షూట్ చేశారు సిఎస్ రావు గారు. అంతేకాకుండా చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోయి మళ్ళీ మొదలవటం వల్ల యాక్టర్స్లో చాలా వరకు చేంజెస్ అయినవి వచ్చాయి. ఉదాహరణకి లవకుశలుగా నటించిన ఇద్దరూ కూడా కొంత పెద్దయినట్టు మనకి కొన్ని సీన్స్లో తెలిసినప్పటికీ మనం ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనం అంతగా పట్టించుకోము. తెలుగులో ఇద్దరు అబ్బాయిలు నటించినప్పటికీ తమిళంలో మాత్రం లౌడిగా ఒక అమ్మాయి నటించారు. అయితే ఆవిడకి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యే టయానికి ఆవిడ యుక్త వయసుకి అప్పుడప్పుడే రావడం జరిగింది. అందుకని ఆ ఛాయలు కనిపించకుండా కృష్ణాజనం పైన వేసి నీట్గా షూటింగ్ని కంప్లీట్ చేశారు. నిజానికి లవకుశ సినిమా తీస్తున్నంతసేపు ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది అని మన శంకర్ రెడ్డి గారు చెబుతూ ఉంటారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పటి పంపిణీదారులందరూ కూడా ఆ సినిమాని చూడడం జరిగింది. అదేనండి డిస్ట్రిబ్యూటర్స్. అందరూ చూసిన తర్వాత సినిమా అంతా బాగుంది, కానీ సీరియస్గా వెళ్తూ ఉంది, మధ్యలో ఏదైనా ప్లాన్ చేయలేకపోయారా అని అడగడం జరిగింది. ఈ విషయం విన్న తర్వాత శంకర్ రెడ్డి గారు తనలో తానే ఎంతో బాధపడుతూ ఒకసారి ఇదే విషయాన్ని రేలంగి గారికి చెప్పడం జరిగింది. అయితే రేలంగి గారు వెంటనే మీరు రేపు షూటింగ్ పెట్టుకోండి, అంతేకాకుండా ఒక పాటని రెడీ చేయించి మన ఘంటసాల గారితో సంగీతాన్ని ఏర్పాటు చేయండి, మేము రేపు షూటింగ్కి వచ్చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ నిజానికి అందులో రేలంగి గారి పక్కన నటించింది గిరిజ గారు. అప్పటికే ఆవిడ 4 సినిమా షూటింగుల్లో నటించి కొనుకుపాట్లు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ రేలంగి గారు ఆవిడ్ని తీసుకొని షూటింగ్ స్పాట్కి వెళ్ళడం జరిగింది. నిజానికి ఆ సినిమా షూటింగ్ మొదలయ్యింది దాదాపుగా తెల్లవారుజామున 2 గంటలకి. మొత్తానికి ఎంతో కష్టపడి గిరిజ గారు, రేలంగి గారు వల్లనోరి మామాని పిల్లను అనే పాట షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. నిజానికి అప్పటికప్పుడు షూటింగ్ చేసినప్పటికీ చిత్రం విడుదలైన తర్వాత ఈ పాటకి మాత్రం జనాలు ఎంతగానో ఆనందించారు. అయితే సినిమాకి ఎంతో ప్లస్ అయిన ఈ పాటలో నటించిన రేలంగి గారికి పెద్ద మొత్తంలో డబ్బుని శంకర్ రెడ్డి గారు ఇవ్వక ఆయన నాకెందుకండి అని నిజానికి కునుకుపాట్లు పడుతూ కూడా ఇంత చక్కగా నటించిన మన గిరిజ గారికి ఇచ్చేయండి అని చెప్పగా గిరిజ గారు కూడా నాకు ఈ డబ్బులేవి వద్దండి, ఒక మహత్తరమైన గొప్ప చిత్రంలో మేము నటించాము అనే అనుభూతిని మాకు జీవితకాలం మిగిల్చేలా ఉంచండి చాలు, ఈ డబ్బు మాకు వద్దు అని తిరిగిచ్చేయడం జరిగింది. కానీ శంకర్ రెడ్డి గారు మాత్రం ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చాలా మంచి అవకాశాలను ఇచ్చారు గిరిజ గారికి, రేలంగి గారికి. నిజానికి ఇప్పుడు లైట్స్ అనగానే ఆ లైటింగ్ అదంతా కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ కలర్ ఫిలిమ్సే కాబట్టి ఇప్పుడు వచ్చేవి. కానీ అప్పట్లో కలర్ ఫిలిమ్స్ రావాలి అంటే చాలా పెద్ద పెద్ద వోల్టేజ్ ఉన్న లైట్లను ఉపయోగించేవారు. అందువల్ల ఎంతో వేడి బయటికి వస్తూ ఉండేది. ఆ వేడి మధ్యలోనే అప్పటి హీరోలు, హీరోయిన్లు నటించడమే కాక ఎంతో ఇబ్బందిని ఫేస్ చేసేవారు. అయితే మన ఎన్టీఆర్ గారు ఎంతో మొండివారు అవడంతో ఆ లైటింగ్ మీద పడుతున్నప్పటికీ ఏమాత్రమూ కూడా వాటికి చలించకుండా రాములుగా ఎంతో చక్కగా నటించి అందరినీ మెప్పించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలము కూడా మన ఎన్టీఆర్ గారిని యూనిట్ సభ్యులందరూ నిజంగానే విష్ణుమూర్తి ఎదురుగా వచ్చి నటిస్తున్నారా అనేలా చూసేవారు. ఆయనకు ఆ వేషం వెయ్యగానే పరకాయ ప్రవేశం చేయడం కాదండి, ఆ క్యారెక్టర్లో జీవించేవారు. కానీ ఈ సినిమాకి ముందు సీతారామ కళ్యాణం అనే సినిమాలో రావణాసురుడిగా నటించి అందరినీ మెప్పించడమే కాక ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. అయితే అది ఇంకా మర్చిపోకముందే ఇందులో రాముల వారిగా నటించారు మన ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారే కాక అంజలీదేవి గారు కూడా ఈ సినిమాతో సీతాదేవిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆవిడ బయటికి ఎక్కడికి వెళ్ళినా పసుపు కుంకుమలతో హారతులు ఇవ్వడమే కాక
ఆవిడ ఎక్కడైనా కనిపిస్తే ఆవిడ పాదాలకి నమస్కరించుకునేవారు చాలామంది. ఎందుకు అంటే సీతాదేవిగా అంతగా నిలిచిపోయారు మన అంజలీదేవి గారు. అంతేకాక అంజలీదేవి గారు కూడా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఆవిడికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ జన్మకిది చాలు అనిపించే క్యారెక్టర్స్లో లవకుశలోని సీతాదేవి క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంతేకాక మన అంజలీదేవి గారు సీతగా నటించడంలో ఎంతగా లీనమైపోయారు అంటే సీతాదేవి కష్టాలని తన కష్టాలుగా తీసుకొని ఎంతగానో కుమిలిపోయేవారట. అంతేకాకుండా కొన్నిసార్లు ఆ బాధలోంచి బయటికి రావడానికి ఎంతో సమయం పట్టేదని ఆవిడ ఎన్నోసార్లు చెప్పుకొచ్చేవారు. మన అంజలీదేవి గారికి ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎంతో ఇష్టమట. భూదేవితో పాటు ఆవిడ భూమిలోకి వెళ్ళిపోవడం, అంతేకాకుండా రాముడు సీత సీత అంటూ బాధపడుతూ ఆ భూమిని తడమడం, అదంతా కూడా ఎంతోమందిని కదిలించేసి కన్నీట ముంచేసిందని చెప్పొచ్చు. ఇందులో భూదేవిగా ఎస్ వరలక్ష్మి గారు నటించడం జరిగింది. రామన్న రాముడు అనే సినిమాలో ఎల్ విజయలక్ష్మి గారు నటించారు, అలాగే నర్తించారు. అయితే ఈ సినిమాకి బెంగాల్ ఫోటోగ్రాఫర్ అయిన పిఎల్ రాయ్ గారు ఫోటోగ్రఫీ అందించారు. కలర్ నెగిటివ్ని ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు, అంటే తెప్పించుకునేవారు. దానిని ప్రాసెస్ చేయడానికి మరలా బొంబాయి వెళ్ళవలసి వచ్చేది. బాంబే ఫిలిం సెంటర్ ల్యాబ్లో ఈ సినిమా నెగిటివ్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ అన్ని పనులు జరిగాయి. 1958లో షూటింగ్ మొదలైన ఈ సినిమా మొత్తానికి 5 ఏళ్లలో కంప్లీట్ అయి 1963లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంకా వర్ణాతీతంగా నిలిచిందనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక్క ఆంధ్ర, తమిళనాడులోనే కాక భారతదేశం అంతటా విజయ కేతనాన్ని ఎగరవేసింది. మన ఎన్టీఆర్ గారిని భారతదేశ ప్రజలందరూ కూడా శ్రీరాముల వారిగా కొలవడం మొదలు పెట్టడమే కాక ఎన్టీఆర్ గారు ఎన్నో సినిమాల్లో పౌరాణిక పాత్రలు పోషించినప్పటికీ ఈ సినిమాలో ఆయన రాముడిగా నటించడం మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ సినిమాని చూడడానికి పల్లెటూరుల నుంచి పట్టణానికి ఎడ్ల బండ్లు వేసుకొని ఇంటిళ్ళపాది వచ్చేవారు. అంటే అప్పట్లో పల్లెటూరులో థియేటర్లు ఉండేవి కాదు కాబట్టి పట్టణాలకి వచ్చేసేవారు. జనాలకి ఎంతలా నచ్చింది అంటే ఒక్కొక్కసారి అక్కడే హారతులు కూడా ఇచ్చేసేవారు. అంతేకాకుండా ఏదైనా సినిమా సంవత్సరం ఆడింది అంటే అది లవకుశ నుంచే మొదలైంది. అంతేకాకుండా రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది ఈ లవకుశ సినిమాకి. ఎందుకు అంటే ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా. ఈ సినిమా రికార్డు స్థాయిలో 62 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాక 18 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. అప్పటికి ఇంకా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఆపకపోవడంతో ఏకంగా ఈ సినిమా 75 వారాల పాటు నడిచింది. అందుకు గాను వజ్రోత్సవాన్ని కూడా జరుపుకుంది. వజ్రోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డును కూడా సృష్టించింది లవకుశ. ఇటు తెలుగులోను అటు తమిళంలోను ఒకే సమయంలో తీశారు ఈ సినిమాని. అయితే హిందీలో మాత్రం ఈ సినిమాని డబ్ చేసి 1964వ సంవత్సరంలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఎంతలా జనాలని అలరించింది అంటే తెలుగులో 75 వారాలు, తమిళంలో 250 రోజులు, హిందీలో 200 రోజులు ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రేంజ్లో ఆడిన సినిమా ఇది మాత్రమే. అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను లెక్కించినప్పటికీ కూడా జనాదరణ అంతలా పొందిన సినిమా ఈ లవకుశ మాత్రమే. నిజానికి మనకి ఏ సినిమాలో అయినా శృంగారభరిత సన్నివేశం అనేది ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. కానీ అటువంటి సన్నివేశం ఏ ఒక్కటి కూడా లేకుండా రికార్డు సృష్టించిన సినిమా లవకుశ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాని టెలివిజన్లో ఎన్నిసార్లు వేసినా హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న సినిమాగా నిలిచింది. నిజానికి లవకుశ సినిమాకి ముందు, అంతేకాకుండా లవకుశ సినిమాకి తర్వాత ఇటువంటి సినిమాలు వచ్చే అవకాశం అస్సలు లేదు అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. అందువల్లనే లవకుశ సినిమా ఎంతో అద్భుతమైనది, మహత్తరమైనది. తెలుగు చలన చిత్రాన్ని ఎప్పటికీ విజయ పదంలో నించోబెట్టింది అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.